అందరికీ నమస్కారం. శ్రీ శ్లోక ఛానల్‌కి స్వాగతం. గురువు అనగానే ముందుగా మనకి స్ఫురణకు వచ్చేది గురు శ్లోకం. గురు బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః. గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఈ శ్లోకం వెనుక మనలో చాలా మందికి తెలియని ఒక కథ దాగి ఉంది. అదేమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. పూర్వం విద్యను అభ్యసించటానికి గురుకుల పాఠశాలలు ఉండేవి. అలాంటి ఒక గురుకుల పాఠశాలలో వేదధర్ముడు అనే గురువుగారు పిల్లలకు విద్యను, జ్ఞానాన్ని నేర్పిస్తూ ఉండేవారు. ఆయన సర్వశాస్త్ర పారాయణుడు, జ్యోతిష్య శాస్త్రంలో దిట్ట. ఈయన ఎంతోమంది పిల్లల్ని చేరదీసి ఆయన వద్దే ఉంచుకుని భోజనం పెట్టి వాళ్ళకి ఆశ్రయం కల్పించి ఆయనకి వచ్చిన విద్యలన్నీ బోధిస్తూ ఉండేవారు. అలా ఒకరోజు గురువుగారి వద్ద కౌత్సుడు అనే పిల్లవాడు విద్యను అభ్యసించడానికి చేరాడు. అలా గురుకులంలో చేరి ఎంతో గురుభక్తితో విద్యను అభ్యసిస్తూ జ్యోతిష్య శాస్త్రంలో పట్టు సాధించాడు. చదువు ముగిశాక చాలామంది పిల్లలు ఆశ్రమాన్ని వదిలిపెట్టి తల్లిదండ్రుల వద్దకి వెళ్ళిపోయేవారు. అలానే కౌత్సుని విద్య కూడా ముగింపునికి రాబోతుంది అనగా గురువుగారు ఆశ్రమాన్ని కౌత్సుని చూసుకోమని చెప్పి ఒక పని మీద ఊరు వెళ్తారు. ఆయన తిరిగి వచ్చేసరికి కౌత్సుడు ఆ బాధ్యతలన్నీ ఎటువంటి లోటు లేకుండా చాలా చక్కగా నిర్వహిస్తూ ఉంటాడు. అది చూసి గురువుగారు చాలా ఆనందిస్తారు. ఇదిలా ఉండగా కౌత్సుడు చదువు పూర్తయి తల్లిదండ్రులతో వెళ్లే రోజు రాని వచ్చింది. కానీ కౌత్సుడు మాత్రం ఎంత బతిమాలినా తల్లిదండ్రులతోటి వెళ్ళటానికి ఇష్టపడలేదు. ఇంక చేసేది లేక తల్లిదండ్రులు వెళ్ళిపోతారు. గురువుగారు పిలిచి, "నువ్వు నీ తల్లిదండ్రులతో వెళ్ళకపోవటానికి కారణం ఏమిటి?" అని అడుగుతారు. దానికి కౌత్సుడు బోరును విలిపిస్తూ, "గురువర్య, మీరు ఊరు వెళ్ళినప్పుడు అనుకోకుండా నేను మీ జాతకాన్ని పరిశీలించడం జరిగింది. రాబోయే రోజుల్లో మీకు ఒక భయంకరమైన రోగం రాబోతుంది అని మీ గ్రహస్థితి చెబుతుంది. నాకు చదువు నేర్పించి తిండి పెట్టిన మిమ్మల్ని ఈ కష్టకాలంలో వదిలి వెళ్ళలేను. కనుక నేను మీతోనే మీ సేవలు చేసుకుంటూ ఉంటాను. మీరు పూర్తి ఆరోగ్యవంతులైన తర్వాతనే తిరిగి వెళ్తాను" అంటాడు. అది విన్న గురువుగారు ఆశ్చర్యం, ఆనందం, దుఃఖం అన్నిటినీ కలగలిపిన హృదయంతో ఆనంద బాష్పాలు రాలుస్తారు. కౌత్సుడు మాత్రం ఈ వ్యాధి రాకుండా జపాలు, పూజలు, యాగాలు నిర్వహిద్దామని చెప్తాడు. దానికి గురువుగారు, "ప్రారబ్ధం అనేది ఎవ్వరైనా ఎప్పుడైనా అనుభవించాల్సిందే. కనుక నేను దాన్ని ఇప్పుడే అనుభవించి విముక్తి పొందుతాను" అని అంటాడు. ఇక చేసేదేమీ లేక కౌత్సుడు, "అయితే మనం కాశీ వెళ్దాం. కాశీలో ఎటువంటి పుణ్యక్షేత్రాలు చేసినా దానికి 100 రెట్లు ఫలితం వస్తుంది" అని అంటాడు. సరే అని చెప్పి గురు శిష్యులిద్దరూ కాశీ పయనమవుతారు. కాశీ వెళ్ళాక అక్కడ విద్యాదానం చేయటం, శివపంచాక్షరిని జపించటం, ఇతరులకి సహాయం చేయటం వంటి పుణ్యకార్యాలు చేస్తూ ఉంటారు. మిట్ట మధ్యాహ్నం కాళ్ళకి చెప్పులు లేకుండా జోలె పట్టుకుని భిక్షాటన ద్వారా వచ్చే భోజనాన్ని కౌత్సుడు గురువుగారికి పెట్టి మిగిలింది తాను భుజించేవాడు. ఒక్కోసారి వ్యాధి ప్రభావం వల్ల గురువుగారు తాను భోజనం తినక కౌత్సుని తిన్నీయక అన్నాన్ని విసిరేసేవారు. చీటికి మాటికి కౌత్సుని తిట్టడం, కొట్టడం, చేదరించుకోవడం వంటి పనులు చేసేవారు. కానీ కౌత్సుడు మాత్రం గురువుగారిని అంతే శ్రద్ధతో, భక్తితో చూసుకునేవాడు. వ్యాధి ప్రభావం వల్లే గురువుగారు ఇలా చేస్తున్నారు అనుకునేవాడు. కౌత్సుడు గురుభక్తికి మెచ్చి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు పరీక్ష పెట్టదలిచారు. మొదటిగా బ్రహ్మ మారువేషంలో వచ్చి, "నేను నిన్నెప్పటినుంచో గమనిస్తున్నాను. ఎందుకు నువ్వు ఆయన దగ్గర అన్ని మాటలు పడుతున్నావు? పెద్దవాణ్ణి చెబుతున్నాను. ఇప్పుడే ఆయన్ని వదిలేసి నీ దారిని నువ్వు చూసుకో" అని అంటారు. దానికి కౌత్సుడు, "ఇటువంటి పరిస్థితుల్లో ఉన్న మా గురువుగారిని నేను వదిలి వెళ్ళని అని ఇలా చెప్పటం పెద్దవారైన మీకు సరికాదు" అని అంటాడు. "మీరు కనుక ఇదే పరిస్థితుల్లో ఉంటే మీ శిష్యుడు మిమ్మల్ని వదిలి వెళ్ళిపోవాలి అని కోరుకుంటారా?" అని అడుగుతాడు. అలా అడిగేసరికి బ్రహ్మగారి నోటి మాట రాదు. వెళ్ళిపోతారు. తదుపరి విష్ణుమూర్తి మారువేషంలో వచ్చి, "నువ్వు నీ గురువుకి చేస్తున్న సేవ చూసి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. కానీ మీ గురువుగారు నువ్వు చేస్తున్న సేవను మరిచి నిన్ను దారుణంగా తిడుతున్నారు. కనుక నువ్వు ఆయన్ను వదిలి వెళ్ళిపో" అంటాడు. ఇటువంటి సమయంలో గురువుగారిని వదిలి వెళ్ళిపోతే నేను కృతజ్ఞుణ్ణవుతాను. ఆయన నన్ను చేరదీసి భోజనం పెట్టి నా నుండి ఏమీ ఆశించకుండా విద్యను దారబోసారు అనేసరికి విష్ణువు కూడా ఏమీ మాట్లాడలేక వెనుదిరుగుతారు. తరువాత ఈశ్వరుడు మారువేషంలో వచ్చి, "మానవ సేవే మాధవ సేవ అనే మాట వాస్తవం. కానీ నువ్వు ఇన్ని చిత్కారాలు పొందటం ఎందుకు?
నువ్వు భిక్షాటన ద్వారా తీసుకువచ్చిన భోజనాన్ని ఆయన తినక నిన్ను తిన్నీయక అన్నాన్ని కూడా నేలపాలు చేస్తున్నారు. ఇది తప్పు కాదా? నువ్వు దూరమైతేనే నీ విలువ ఆయనకు తెలుస్తుంది. కనుక నువ్వు కొన్ని రోజులు ఆయన్ని విడిచిపెట్టి వెళ్ళిపో అంటాడు. ఆ మాటకు కౌత్సుడు, తిండికి కూడా గతిలేని నాకు ఆయన తిండి పెట్టి జీవితాంతం తిండిని సంపాదించుకునే విద్యను, జ్ఞానాన్ని నాకు ప్రసాదించారు. అటువంటి ఆయనకు నన్ను ఉపవసించేలా చేసే హక్కు ఉంది. కనుక దయచేసి మీరు బయలుదేరండి అంటాడు. కౌత్సుని గురుభక్తికి త్రిమూర్తులు మెచ్చి, కౌత్సా, మేము త్రిమూర్తులం, నీ గురుభక్తికి మెచ్చాం. మేము పెట్టిన పరీక్షలో గెలిచి నీ అపారమైన గురుభక్తిని చాటుకున్నాం. నీకు మోక్షాన్ని ప్రసాదిస్తాం అంటారు. దానికి ఆనందించిన కౌత్సుడు, మీ దర్శన భాగ్యంతో నా జన్మ ధన్యమైంది. మీ గురించి నాకు చెప్పింది మా గురువుగారు. మీ దర్శన భాగ్యం కలిగింది కూడా మా గురువుగారి వల్లనే. కనుక నాకు నా గురువే బ్రహ్మ, నా గురువే విష్ణువు, నా గురువే మహేశ్వరుడు, మీ ముగ్గురిని సృష్టించిన పరబ్రహ్మ కూడా నాకు నా గురువే. అందువల్ల నాకు మోక్షానికి అర్హత వచ్చిందంటే నాకు ఇవన్నీ నేర్పిన మా గురువుగారికి కూడా అర్హత ఉన్నట్లే. కనుక ఆయనకు మోక్షాన్ని ప్రసాదించండి అని కోరుతాడు. ఆ కోరికతో త్రిమూర్తులు ఇటువంటి శిష్యుణ్ణి తయారు చేసిన వంటి గురువుకు కూడా మోక్షాన్ని ప్రసాదిస్తారు. విన్నారు కదా, ఈ శ్లోకం వెనుక దాగున్న అసలు కదా ఎంత బాగుందో. ఇది గురువుగారి యొక్క ప్రాముఖ్యత. జీవితంలో మనం ముగ్గురిని అస్సలు మర్చిపోకూడదు. మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు మనకు మొదటి గురువులు. రెండవది, మనకు విద్యను, జ్ఞానాన్ని నేర్పించిన మన గురువు. మూడవది, ఈ రెండింటినీ మనకు ప్రసాదించిన ఆ భగవంతుడు. ఈ కథ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. మీరు ఒక లైక్ కొట్టడం ద్వారా ఈ కథ మరింత మందికి చేరుతుంది. ధన్యవాదాలు.